చేనేత వృత్తి దారుణమైన కష్టాల్లో ఉందని చేనేత కులాల సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ పంపన రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో చేనేత కులాల సమైక్య ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాల్లో గత 78 ఏళ్లుగా పరిపాలించిన ప్రభుత్వాలు అనుసరించిన చేనేత వ్యతిరేక జౌళి పరిశ్రమ అనుకూల విధానాలే ఆ పరిస్థితికి కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేత రంగానికి కనీసం 2000 కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక చేనేత సమస్యలపై ఈ నెల 22వ తేదీన చేనేత గర్జన నినాదంతో చలో మంగళగిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి నేతన్న సర్కిల్ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో త్రిమూర్తులు, వెంకటరమణ, వీరబాబు, రామారావు, వెంకటేశ్వరరావు, అనంత, భారతి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీ ముందుకు ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధానమైన కారణం చేనేతల న్యాయపరమైన డిమాండ్లకై రేపు అంటే ఎల్లుండో ఆదివారం నాడు 22వ తారీఖు ఆదివారం నాడు మంగళగిరి మరి పానకాలస్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా నేతన్న సర్కిల్ దగ్గర చేనేత గర్జన అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అలాగే అన్ని సొసైటీలు చేనేత కార్మికులు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో రేపు మంగళగిరి రావడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులు, చేనేత మరి సొసైటీలు పడుతున్న ఇబ్బందులు అనేకమైనవి ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు లేవు. అంటే సుమారు 13 సంవత్సరాలు పైబడి ఎలక్షన్లు జరిపించలేదు. ఆ ఎలక్షన్లు జరిపించడం కారణంగా చేనేత సహకార సంఘాలు మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే ముందు, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళే ముందు చేనేత మరి సహకార సంఘాలు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, మరి కొన్ని వరాల జల్లులు కురిపించారు. ఏంటయ్యా అంటే మరి చేనేత కార్మికుడికి ప్రతి మగ్గానికి కూడా మరి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు మరి ప్రభుత్వం కల్పిస్తుందని ప్రతి సంవత్సరం చెప్పడం జరిగింది. అలాగే చేనేత మగ్గానికి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం, అలాగే పవర్ లూమ్కి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తాం అన్నారు. జీవోలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరిచిన దాఖలు అయితే లేవనే చెప్పుకోవాలి. అంతేకాదు మరి అనేకమైన పథకాలు, ఇవాళ థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, మరి థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసిన లేదేదో ఒక అరకొర రిలీజ్ చేశారు. అది కూడా చేనేత కార్మికుడికి అకౌంట్లో ఎవరికి కూడా పడిన దాఖలు అయితే లేవు. అంటే ఈరోజు నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి డిమాండ్ అనుకోవచ్చు, హెచ్చరిస్తూ ఉన్నాం. చేనేత కార్మికులు మరి తిరగబడితే ఏంటనేది మీరు రేపు 22వ తారీఖున మంగళగిరిలో మరి చేనేత గర్జన ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు అక్కడ అందరూ అటెండ్ అవుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక చేనేత కార్మికుడు కానీ చేనేత కులాలని మీరు ఒక ఓట్ బ్యాంక్ అయినా చూస్తున్నారు తప్ప వాళ్ళకి స్థితిగతులు కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులు కానీ ఏ రోజు మీరు పట్టించుకున్న దాఖలు అయితే మరి కనపడతలేదని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా న్యాయపరమైన డిమాండ్లు మాయి, ఏ అన్యాయమైన డిమాండ్లు కాదు, న్యాయపరమైన డిమాండ్లు. మాకు చేనేత కార్మికుడికి చేనేత సొసైటీకి రావాల్సిన బకాయిలు సుమారు 200 కోట్ల పైచిలకు ఈవేళ ఈ మరి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాకు రావాల్సిన బకాయిలు. అంతేకాదు మీరు మరి కూటమి ప్రభుత్వం రాకముందు మీరు చేనేత కార్మికులు చేనేత సొసైటీలకి రుణమాఫీ చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ రుణమాఫీ అనేది ఎక్కడ దాఖలాల్లో. ఈవేళ కొన్ని సొసైటీలు చూస్తే మూతపడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి నేసుకోవడానికి వాళ్ళకి నూలు ఇచ్చే పరిస్థితి కూడా సొసైటీల్లో రేపో సొసైటీలు తాళాలు వేసుకునే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. అంతేకాదు మరి నిన్నగాక మొన్న చేనేత మరి కులానికి చెందిన మరి ముడుగురాని మెంత్ర ఎమ్మెల్సీ గారు మరి అసెంబ్లీలో మరి ఆయన ఒక లేవనెత్తారు ఇష్యూ. చేనేత కార్మికులకి ఇస్తారన్న 25,000 రూపాయలు మరి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు 20 నెలలు అవుతా ఉంది, ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేయలేదు. చేనేత మగ్గాలకి 200 యూనిట్లు ఇస్తాను, ఇప్పుడు రిలీజ్ చేయలేదంటే దానికి సరైన సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందని
ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి భారీ స్థాయిలో మరి ఇక్కడి నుంచి ప్రతి విలేజ్ నుంచి, ప్రతి సొసైటీ నుంచి, ప్రతి కార్మికుడిని కూడా కదిపి మరి రేపు జరగబోయే చేనేత గర్జన చలో మంగళగిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ మీడియా ద్వారా మరి పత్రికా ముఖం ద్వారా మీ అందరికీ మరి తెలియజేస్తా ఉన్నాను.